వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం. మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా, ఒక విజనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకోవైపు చూశారంటే మన ప్రజాగలం మన కోసం ఎంత ధైర్యంగా, ఎంతదైనా త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు, మన యువ కిరీటం, మన యువ శక్తి, మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా లోకేష్ గారు. మరి మీరందరూ గమనించే ఉంటారు, వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది, మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. నేను అడుగుతున్నా ఈ రోజు మీరందరినీ, ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు? నేను ఈ రోజు పిలుపిస్తున్నాను, ఖచ్చితంగా మన యువత ముందుకు రావాల్సిందేదే.